పోయిన వారం తూర్పు దేశపు జ్ఞానుల యొక్క ఆరాధన కొరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము క్రిస్మస్లో నిరీక్షణ రాసుకోవాలి. మెయిన్ హెడ్డింగ్ ఇది ఏంటది? నిరీక్షణ. క్రైస్తవం అంటేనే ఒక నిరీక్షణ. నిరీక్షణ అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా తెలియదా? తెలిస్తే తెలుసని చెప్పండి, లేదంటే లేదని చెప్పాలా. నిరీక్షణ, క్రిస్మస్లో ఒక నిరీక్షణ. క్రైస్తవం అంటేనే ఒక నిరీక్షణ. ఎందుకంటే లోకములో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. మనం చనిపోతే పరలోక రాజ్యములో ఉంటాము అని ఒక నిరీక్షణ ఉండాలి. ఇప్పుడు మనం ఒక మార్గంలో వెళ్తూ ఉన్నాము. మనకేమైనా జరుగుద్ది, ఏమైనా అవుతుంది అనుకుంటే మనం ఏం ఆలోచన చేస్తామంటే దేవుడు ఉన్నాడు కదా, యేసుక్రీస్తు ఉన్నాడు కదా, ప్రభు ఉన్నాడు కదా, ప్రార్థన చేద్దాం కదా అంటే ఒక నిరీక్షణ ఉండాలి. ఒక టైం చచ్చిపోతామని భయం వేస్తుందా? చచ్చిపోతే పరలోక రాజ్యంలో కూడా నిరీక్షణ, నీకు పరలోక రాజ్యం ఉన్నది అనే ఒక నిరీక్షణ ఉండాలి. అర్థమైందా? దీనినే నిరీక్షణ అంటారు. క్రిస్మస్లో ఒక నిరీక్షణ. చాలామందికి నిరీక్షణ లేదు. ప్రార్థన చేస్తే బాగవుతుందో తెలియదు, నిరీక్షణ లేదు. రోగం పోతుందో తెలియదు, నిరీక్షణ లేదు. చచ్చిపోతే పరలోక రాజ్యం పోతామన్న నిరీక్షణ ఉన్నదా? పోతామో పోమో ఒక డౌట్. అందుకే మనకేముండాలి అంటే ఒక నిరీక్షణ ఉండాలి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంటే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినంత మాత్రాన మనకున్న రోగాలన్నీ పోతాయా? చెప్పండి అమ్మా, మాట్లాడండి, నాతో మాట్లాడండి. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినంత మాత్రాన మనకున్న కష్టాలు నష్టాలు అన్నీ పోతాయా? పోవు. ఎందుకు పోవు? ఈరోజు మనం ఒక మార్గంలో రకరకాల త్రోవల్లో వెళ్తాం. మనము ఒక త్రోవలో వెళ్ళలేము, ఒక కాలంలో వెళ్తలేము. వర్షకాలము, వానకాలము, ఎండాకాలము, 2023, 24, 25 సంవత్సరం, ఇప్పుడు 26వ సంవత్సరంలోకి రకరకాల కాలాల పొంట, రకరకాల పరిస్థితుల పొంట, రకరకాల సమయంలో మనం వెళ్తూ ఉంటాం. ఏ సమయంలో మనకు ఏమో జరుగుతుందో అనే ఒక టెన్షన్ ఉంటుంది. హల్లెలూయా. అందుకంటే ఏ పరిస్థితిలో ఏమై ఉన్నా మనకు ఒక నిరీక్షణ ఉండాలా. ఏముండాలా? దేవుడు నాకు తోడై ఉన్నాడు. చచ్చిపోతే ఒక టైం దేవుడు నాకు పరలోక రాజ్యములో తోడై ఉన్నాడు. ఇప్పుడు నీకేం భయం ఉన్నది నాకు చెప్పండి. చచ్చిపోయాడు అనగానే గుండెలు లేచిపోతూ ఉంటాయి పట్ట. మరి ఏడిపోతావు? మరణం అంతే కదక్క. అదే మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు. అమ్మా, నిరీక్షణ ఉంటే ఈ భయం ఉండదు. అందుకే పౌలు గారు అంటారు కదా, ఓ తెస్సలోనికులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు. తెలుసా? వీళ్ళందరికీ నిరీక్షణ లేదు. ఏమైపోతామో, ఏడపోతాము, ఏ స్థితిలో పడిపోతాము, చచ్చిపోతే దయాలమవుతాము అంటే వాళ్ళకి నిరీక్షణ. కానీ మనకి ఏముండాలా? ఈ క్రిస్మస్లో నిరీక్షణ ఉండాలా. హల్లెలూయా. ఇది దేవునిలో గొప్ప నిరీక్షణ ఉండాల మనకి. చూద్దాము. మనము ఈ బైబిల్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఎలా నిరీక్షణలో ఉందో మనం దాని కొరకు కొద్దిగా ధ్యానం చేద్దాం. అది క్రిస్మస్ మూమెంట్లోనే నిరీక్షణ. హల్లెలూయా. చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదవాలమ్మా. బైబిల్ చదివే వాళ్ళు ఒక స్టడీ, ఒక బుక్కు, ఒక పెన్ను కొనుక్కోవాలా. ఓ టైం నేనే చచ్చిపోయింది అనుకో, ఏం చేస్తారు? వాక్యం ఏమీ దొరుకుతుంది, రాసుకోవాలి. 1లో 5. యూదా దేశపు రాజైన హేరోదు. ఎక్కడమ్మా? ఏడ చదువుతున్నాం?
లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. అదేనా? యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో నున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిషబెతు. హల్లెలూయా. మన సంఘంలో ఒక ఎలిషబెతు ఉంది, మీ అందరికీ తెలుసా? ఎవరు? హల్లెలూయా. ఈ ఎలిషబెతు ఆ ఎలిషబెతు ఒకటే. ఇక్కడ ఏమనుందంటే, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో ఒక యాజకుడు ఉన్నాడు. ఎవరో తెలుసా? యాజకుడు. ఈయన ఎవరు అంటే దేవుని వాక్యాన్ని బోధించేవాడే. చర్చిలో అమ్మా మీరు గడిబేడైతే మిస్ అయిపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించేవాడు, బోధించేవాడు, చాలా చక్కని వ్యక్తి ఈయన. చూడండి ఒకసారి 6వ వచనం చదవక. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన జ్ఞానము చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి అబ్బబ్బబ్బబ్బా. అమ్మా వీళ్ళిద్దరు ఎట్లున్నారు? నీతిమంతుల్లా ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని వినాలా. దేవుని యందు నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు. అంతేకాదు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మీకు ఒక ప్రశ్నే చెప్పాను. ఇక్కడ అద్భుతమైన ప్రశ్న ఉంది తెలుసా? మీరు అందరు షాక్ అవుతారు. ఇక్కడ వీరెవరు? దేవుని యొక్క వాక్యాన్ని బోధించే యాజకుడు. యాజకుని యొక్క భార్య ఎలిషబెతు. వీరిద్దరూ దేవుని యొక్క సన్నిధిలో సకలమైన ఆజ్ఞల చొప్పున ప్రతి ఆజ్ఞని, ప్రతి దానిని న్యాయ విధులుగా నిరపరాధులుగా నడుచుకొని దేవుని యందు ఉన్నారు. అమ్మ ఇప్పుడు చదువు, ఒక ప్రశ్న ఉంది అక్కడ. వీరిద్దరూ అమ్మా 7 ఎలిషబెతు అవుతుంది. చెప్పండి ఈమె ఎవరు? మరి ఈమె ఇంతకుముందు దేవునిలో ఎలా ఉన్నది? నీతిమంతులుగా, న్యాయవంతులుగా, నిరపరాధులుగా. మరి ఈమెకి ఏమి తక్కువ ఉన్నది? పిల్లలు ఉన్నారా? మరి ఇప్పుడు అదే నీతిమంతులుగా పిల్లలు లేకుండా, అదే నీతిమంతులుగా ధనం లేకుండా, అదే నీతిమంతులుగా బట్టలు లేకుండా, అదే నీతిమంతులుగా మనం నిరపరాధులుగా ఉండగలుగుతామా? ఒక గొడ్రాలు దేవుని సన్నిధిలో ఒక పిల్లల్ని గులుక్కున్నదా? సనుక్కున్నదా? ఏడుస్తున్నదామా? అన్న ఏడిచింది, ప్రభువా నాకు ఒక బిడ్డని అయ్యా, నేను గొడ్రాలుగా ఉన్నాను ప్రభువా అని సెలోహీము మందిరంలో కూర్చొని, ఎక్కడ కూర్చొని? సెలోహీము మందిరం కన్నీరు కారుస్తూ ఉంది. కానీ వీరిద్దరు. ఇంకొక ప్రశ్న ఉంది ఇక్కడ, చెప్పనా? ఇప్పుడు చదవండి అక్క. 7 లాస్ట్ లైన్ చదవక్క. మరియు అన్న కానుంచి చదువు. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు. పొండిగా అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యండి ఒకసారి వాళ్ళ వయసు ఎంత ఉంటుంది చెప్పండి అక్క. బహుకాలం గడిచిన వృద్ధులు. వారు ఎలా ఉన్నారు? వారికి ఏముంది? ఏం లేదు, పిల్లలు లేరు. పిల్లలు లేకున్నా దేవునిలో ఎలా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారు. చెప్పండి ఎంత నిరీక్షణ ఉన్నది వాళ్ళకి. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? మాకు ఇక్కడ ఏమీ లేకపోయినా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మేము చచ్చిపోతే పరలోక రాజ్యంలో దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడని నిరీక్షణ ఉంది వారికి. లేదా అంత వృద్ధులయ్యే వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. బోధిస్తామా మనమైతే? దేవుడు ఉన్నాడో లేడో, దేవుడు చేస్తాడో చేయడో, పోయిన సంవత్సరం ఇంత కష్టపడి క్రిస్మస్ చేసాం, ఏం లాభం దొరికింది? ఏమీ దొరకల అనే పడేస్తాం. చూడండి ఇంత వృద్ధులైపోతున్నారు. అలా బీమారి పోకపోతే మనకు పరేషాన్, పోలేదుగా, దేవుడు లేడు. ఇందాక మనం సాక్ష్యం విన్నాం కదా,
దేవుడుంటే పోకపోవునా? దేవుడుంటే వీళ్ళకి పిల్లలు కాకపోవునా? చెప్పండి, అవునా కాదా? కానీ వారిద్దరు ఎలా ఉన్నారు? నిరీక్షణలో ఉన్నారు. హల్లెలూయా. మీ అందరికి ఒక వాక్యాన్ని నేను బోధిస్తాను. వీళ్ళు మినిమం 80 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నారు. బహువృద్ధులైపోయారు వీళ్ళు. పిల్లలు లేకుండా అయ్యా దేవుణ్ణి విశ్వసించండి, ఈ బైబిల్లో ఏది ఉన్నదో దాన్నే చెప్తున్నారు. నీతిమంతులుగా సంఘాన్ని నడిపిస్తున్నారు వీరిద్దరు. తెలుసా? పిల్లలు లేరు. ఒక్కసారి కూడా వాళ్ళు గులగల, ఒక్కసారి కూడా వాళ్ళు సనగలే. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన నిరీక్షణ కలిగి ఉన్నారు వీరిద్దరు. దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో తెలుసా? దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో తెలుసా? ఒకసారి ఒక వాక్యాన్ని తీయండి అమ్మా. దేవదూతను పంపాడు. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చదువు ఒకసారి. ధూప సమయమందు ప్రజల సమూహమందు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిషబెతు నీకు కుమారుని కనునని ఆయనకు యోహాను అని పేరు పెట్టదవను అన్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలకి నిరీక్షణలో ఆశీర్వాదం వచ్చేసింది? 80 సంవత్సరాల వయసు వరకు దేవుణ్ణి విడవాల. మనమైతే మధ్యలో నడిచేస్తాం. 80 సంవత్సరాలకు సాధ్యమవుద్దా పిల్లల్ని కనడము? కానీ ప్రభుదూత ఈయన ధూపం వేస్తున్నాడు. ఎక్కడ? బలిపీఠం దగ్గర. ఇది బలిపీఠం, ఇది యాజకుని స్థలం. అప్పుడు ధూపం వేసేవారు ఫోటోకి. ధూపం అంటే ఏంది? ఇంత అలా ధూపం వేసి ఇప్పటికి కూడా వేస్తారు. రోమన్ క్యాథలిక్ చర్చిలో పోతే పొగేస్తారు మొత్తం ఒకసారికి, ఇప్పటికి కూడా వేస్తారు. అది ఇప్పుడు లేదు. ఎందుకు అంటే యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు కాబట్టి అవన్నీ చేయకూడదు. ఆయనే స్వయంగా వచ్చి చనిపోయాడు కాబట్టి అవన్నీ చేయకూడదు, అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఆయన రాకముందు ధూపం వేసేవారు. దేవుని దూతను చూసి గత 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 బని అణికిపోయాడు. ఈయన ముసలి వయసు వాడు, అణికిపోయి మాట రాలేదు. జకరియా నువ్వు భయపడకు, నీ భార్య ఎలిషబెతు కుమారుని కంటది, ఆయనకు యోహాను అని పేరు పెట్టి. యేసు ప్రభు పుట్టడానికి 6 నెలల ముందు ఈయన పుట్టాడు, 6 నెలలకు ఆయన పుట్టాడు. హల్లెలూయా. అందుకే క్రిస్మస్లో నిరీక్షణ. ఎందుకు ఈయనని ముందుగా పంపాడంటే యోహాను ముందుగా వచ్చి దేవుని పరిచర్య చేస్తూ ఉంటాడు. మొదలే దేవుని బాప్తిస్మా ఇస్తూ ఉంటాడు. ఈయన బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఈయన అంటాడు నీళ్ళల్లో దిగి అంటాడు కదా, నేనైతే ఈ నీళ్ళతో బాప్తిస్మ ఇస్తాను కానీ నా వెనకొస్తున్నాడు అంటే ఈయనకన్నా 6 నెలలు వెనక పుట్టినవాడు, నాకంటే వెనకొస్తున్నాడు. ఆయన అయితే అగ్నితో బాప్తిస్మ ఇస్తాడు. ఆయన 2 చెప్పులు మోయడం కూడా నేను అర్హతుడను కాను అని చెప్తాడు ఈయన వచ్చి. హల్లెలూయా. ఎలిషబెతు కడుపులో ఈయనని పెట్టేశాడు దేవుడు. చూసావు ఏ వయసులో? అంతవరకు వాళ్ళు ఎంత నిరీక్షణలో ఉన్నారు చెప్పండి. వాళ్ళకి ఏ రోజన్న బాధ అనిపించిందా? దేవుని పరిచర్యకులండి, దేవుని విశ్వాసులండి, గులుక్కున్నారా, సలుక్కున్నారా, పిల్లలు లేరని ఏడ్చారా? గొడ్రాలు ఎంత నీతిమంతులుగా ఉన్నారు, ఎంత ఆశీర్వాదపూర్వకంగా ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకుంటాడంటే లోకములో ఉన్న ఎర్రివారిని, లోకములో ఉన్న జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు ఎర్రివారిని ఏర్పాటు చేసుకుంటాడు. చూడండి ఒకసారి ఆ వాక్యం ఏడుందో. హల్లెలూయా. 1వ కొరింథీ 10వ అధ్యాయం 26వ వచనం చదవండి. 1వ కొరింథీ 10వ అధ్యాయం 26. 10వ అధ్యాయమా? 1వ అధ్యాయం 26. हे भाइयों, अपने बुलाए जाने तो सोचो कि न शरीर के अनुसार बहुत ज्ञानवान और बहुत सामर्थी और न बहुत कुलीन बुलाए गए, परंतु परमेश्वर ने जगत के मूर्तों को चुन लिया है कि ज्ञान वालों को जलित करे और परमेश्वर ने హల్లెలూయా
చిన్న ఒకసారి 29 చదవండి. అతిశయకుండునట్లు అగో ఎవరిని? జ్ఞానులని సిగ్గుపరచుటకు లోకము నుండి ఎర్రి వారికి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. చూసావా, ఈరోజు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు ఆయన? ఇంత కఠినులని, ఇంత పనికి మాలిన వాళ్ళని. నేనైతే పెద్ద పనికి మాలిన వాడిని అనుకోవచ్చు, తెలుసా. ఈరోజు ఈ స్థాయిలో ఉండి వాక్యం చెప్పే స్థితి లేదు మనకి. వెర్రి వాళ్ళం మనం. చదువు లేదు, సాద్రం లేదు, పనికిరాని మనని, పనికిరాని నన్ను నా జీవితంలో నేను సేవ చేస్తా అనుకోలేదు. ఒక పెద్ద ఎట్లా అంటే ఒక పాపాత్ముడనే నేను. ఆయన ఎందుకు పిలవాలా? నాకన్నా డిగ్రీ చదివిన వాళ్ళు లేరా? ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేరా? పీజీ చదివిన వాళ్ళు లేరా? జ్ఞానవంతులు లేరా? ధనవంతులు లేరా? మననందరినీ ఎందుకు పిలిచాడు? పరలోక రాజ్యంలో స్థలం ఉన్నది, అందుకే పిలిచాడు. వాళ్ళు చూడు ఎంత నీతిమంతులుగా, ఎంత యథార్థవంతులుగా ఉన్నారు. పిల్లలు లేకపోయినా కూడా ఎంత నిరీక్షణ ఉన్నది వాళ్ళకి. వాళ్ళకేమైనా భయం ఉన్నదా? బాధ ఉన్నదా? చింత ఉన్నదా? వాళ్ళకేమైనా రంజి ఉన్నదా? దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకుంటూ పోతూ ఉన్నారు. విషయం ఏందో తెలుసా? గుడ్రాలు దేవుడు ఎప్పుడు 80 సంవత్సరాల వయసులో ఆమెకి యోహాన్ని కడుపులో పెట్టేశాడు. శక్తి లేని సమయంలో శక్తినిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. నిరీక్షణ నీలో ఉంటే ఆయన నిన్ను మరణ మంచుల వరకు, ఇది మరణ మంచులు జస్ట్ అయితే నువ్వు మరణంలో పడాల్సిన సమయంలో కూడా ఆయన లేపగలిగిన సామర్థ్యుడు. నీకు నిరీక్షణ ఉందా? నిరీక్షణ లేదు. నిన్నెందుకు బలిస్తాడు అనుకున్నావు? నిన్నెందుకు రమ్మన్నాడు అనుకున్నావు? నిన్నెందుకు ఎన్నుకున్నాడు అనుకున్నావు? నిన్నెందుకు ప్రేమిస్తున్నాడు అనుకున్నావు? ఎంతమంది లేరు ఈ లోకములో. జ్ఞానవంతులు, ధనవంతులు, చదువర్లు, అందగాళ్ళు, బట్టలున్నోళ్ళు, మంచి మంచి యోధ, డబ్బులు, ధనం, ఇల్లు, చక్కటి ఒక వాతావరణం ఉన్న మనమెంత దరిద్రులు. ఒక పాట ఉంది తెలుసా? నేనెంతటి వాడని పురుగులాంటి నరుడని, నేనెంతటి వాడని పురుగులాంటి నరుడని, నా మీద నీకెందుకు ప్రేమ, నేను నీకేమి చేశాను యేసు, నా మీద నీకెందుకు ప్రేమ. చూసావా, నేనేం చేశానయ్యా నీకోసం? నన్ను ఎందుకు పిలుచుకున్నావు? నేనేం నిన్ను ప్రేమించగలుగుతానయ్యా? నేనేం నీకు ఇవ్వగలుగుతానయ్యా? నేనెంత నిన్ను సామర్థ్యించగలుగుతానయ్యా? మనం ఉండాల్సింది ఒకటి, నీతి న్యాయముగా ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా. అమ్మా, నిరీక్షణ నిన్ను బలపరుస్తుంది. క్రిస్మస్లో నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పుట్టుకకు ముందు యోహాను ఒక 3-6 నెలలు ముందు వచ్చాడు ఆయన, అంతే. జస్ట్ చూడండి ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయం చదవండి. 13 చదువు. మొదటి దాంట్లోనే 13వ అధ్యాయం వచనం. కరెక్ట్ వచనం. त्याला म्हटले, जकर्या भिवू नको, कारण तुझी विनंती ऐकण्यात आली आहे. तुझी पत्नी अलिशिबा तिच्यापासून तुला मुलगा होईल आणि तू त्याचे नाव योहान ठेव. ఇంకొకటి 14. त्याच्या जन्माने तुला आनंद होईल. ఆగో, హల్లెలూయా. ఏమనుంది ఇక్కడ? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రింపువాడు. హల్లెలూయా. చూసావా ఎలాంటోడు పుడతాడో నీ కడుపులా? దేవుని యొక్క ప్రజల్ని నడిపించడానికి ఒక యోహాను వస్తున్నాడండి నీ కడుపుల నుండి. పరిశుద్ధాత్మ వలన. కన్యక గర్భవతి, పరిశుద్ధాత్మ. ఒక కన్యక గర్భాన్ని ధరించింది, ఒక వృద్ధు ముసలామ గర్భాన్ని ధరించింది. నీకు లేదే నిరీక్షణ?
నిరీక్షణలే. క్రిస్మస్ పాటలు పాడి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, జై బోలో యేసు మసీకి జై, అయిపోయింది. కేక్ కట్ చేసామా, తిన్నామా, మంచి డ్రెస్సులు వేసుకున్నామా, మంచి మోడల్లో ఉన్నామా, అయిపోయింది క్రిస్మస్. అమ్మ నిరీక్షణ కావాలా, తొడుక్కోవాలి. ఈ వాక్యాన్ని అంగిలెక్క ఇటు తొడుక్కోవాలా. అది పతంగి ఉంది కదా, దారం లేకుండా పతంగి ఎగరగలుగుతుందా, ఆడగలుగుతుందా? దాని ఆధారం ఏంటి? దారం. దారం లేకుంటే మా ఎగురుతుంది, కానీ కంపలనో ఒర్రెలనో వంకలనో నీళ్ళలోనో చెట్లలోనో పడి చినిగి పాడైపోతుంది. బైబిల్ అనే ఆధారాన్ని తీసుకొని మనం ఎగరాల. హల్లెలూయా. ఇది దారం, మనం పతంగి. హల్లెలూయా. ఇప్పుడు చూడు ఎంత నిరీక్షణ ఉండాలో. ఇంకొకటి, అవమానం నుండి ఆనందమునకి తెచ్చాడట ఆయన. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 1:26 చదవండి. 1:26. అగో 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఈమె ఎవరో తెలుసా? మరియా. ఈమె ప్రదానం చేయబడ్డది. యూదా దేశం యొక్క ఏంటి అంటే, యూదా దేశం యొక్క మనకాడ ఎట్లా ఎంగేజ్మెంట్ అంటాం. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒక టైం పెళ్లి కాలేదనుకో, దానికి అంత టెన్షన్ లేదు. కానీ యూదా దేశం యొక్క పద్ధతి ఏంటి అంటే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను ఈ అమ్మాయిని చేసుకోను అంటే విడాకులు ఇవ్వాలి. అంటే పెళ్ళి అయిపోయినట్టే. అసలు ప్రధానము అనగానే పెళ్ళి అయిపోయింది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, యూదా దేశం రూల్ ఏంటంటే, ప్రదానము చేయబడిన తర్వాత ఆ అమ్మాయికి అబ్బాయికి వెంటనే పెళ్లి చేయరు. వాళ్ళు 1 year, 1 సంవత్సరం ఉంచుతారన్నమాట. అర్థమైందా? 1 సంవత్సరము ఉంచుతారు. ఆ సమయంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ, నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, ఈ అమ్మాయి నాకు నచ్చలేదు, వీళ్ళు నాకు నచ్చలేదు అని ఒక టైం మనం అన్నామనుకో, విడాకులు ఇవ్వాలి. విడాకులు ఇవ్వాలంటే కోర్టుకి వెళ్ళాలి, విడాకులు తీసుకోవాలి, అక్కడ న్యాయం చెప్పాలి, దానికి పద్ధతి చెప్పాలా, దానికి పెద్ద ప్యాసేజ్ ఉంటుంది అన్నమాట. మనకాడ అట్లుండదు. ఏమైందిరా, ఎంగేజ్మెంట్ అయిందా, పోతే పోనీలే అంటాం మనం, అయిపోతుంది అంతేనా. కానీ అక్కడ అట్లా ఉండదు. హల్లెలూయా. ఆ సమయంలో ఆమె ప్రదానం చేయబడిన తర్వాత ఆమె యొక్క ఒకసారి ఒక్క అధ్యాయం చదవండి. 29 చదవండి. 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయపాత్రురాలా, నీకు శుభమని చెప్పి, ప్రభు నీకు తోడై ఉన్నానని చెప్పారు. ఆ మాటకు ఆమె అవి చూసావా ఎంత తొందరపడ్డాది, టెన్షన్ అయిపోయింది. నాకేమో ప్రదానం చేయబడ్డాది. అమ్మా మీరు వినాలా, ఏమైపోయింది? నాకు ప్రదానం చేయబడి. ఈ దూత చేయి చెప్తా ఉంది, అయ్యో నీ కడుపులో కుమారుడు జన్మిస్తానని చెప్తా ఉంది. ఇంత టెన్షన్ అవుతుంది, ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. నలుగురు ఏమనుకుంటారు? ఇదంతా జరిగిన కథ, ఇదంతా జరిగిన యొక్క చరిత్ర, ఇది నిజం. అమ్మ తొందరపడి నాకు అద్దు. ఎందుకు? ఆయనకు తెలిస్తే ఆయన వదిలేస్తాడు. నన్ను ఈ దేశంలో మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోవాలా? ఎంత అవమానం. తండ్రి లేకుండా పిల్లల కంటే ఎంత అవమానం చెప్పండి. ఆమె ఏమైంది? అక్కడ తొందర పడ్డది అంటే బాగా టెన్షన్ పడ్డదా, ఎంతో దుఃఖం పడ్డదాడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక ప్రశ్న వేసింది చూడండి ఈ 34లో. అందుకు మరియా, నేను పురుషుడిని ఎరగను కదా. చూసావా, నువ్వు మా అంటున్నావు నేను గర్భవతినై పిల్లల్ని కంటా అని. నేను పురుషుణ్ణి ఎరగను కదా, పురుషుణ్ణి నేను చూడను కదా, మరి ఎలా ఇది సాధ్యం? ఇది ఎంత దుఃఖకరమయ్యా. ఒక నిరీక్షణ చూడండి అమ్మా, ఇంత నిరీక్షణ ఉండాలా. మాట అనగానే ఉలికి పడతాం, గాబర పడతాం, టెన్షన్ పడతాం. చంపాలంటే చంపాలే అంటాం, తొక్కాలంటే తొక్కాలే అంటాం. మాట అనగానే తొందరపడతాం.
ఎన్ని అవమానాలు మోస్తున్నారు నిరీక్షణలు. దేవుని బైబిల్, ఈ బైబిల్లో ఉన్నదంతా సత్యమే. దీన్ని నమ్మిన నువ్వు సత్యం. ఈరోజు చనిపోయినా పర్వాలేదు, రేపు చనిపోయినా పర్వాలేదు, ఇంకొక సంవత్సరానికి చనిపోయినా పర్వాలేదు. ఈ దేశం నీకు తాత్కాలికమైంది, నీకు సంత దేశమేం కాదు ఇది. అర్థమైందా? కొండ నాలుకకి మాత్రమే ఇప్పుడు తిన్నది రుచి తెలుస్తుంది, కడుపుకి ఏమీ తెలియదు. ఒక కొండ నాలుకలోనే ఉంది నీ జీవితం, ఎక్కడేం లేదు. ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, ఇంత కడివెడి తేనె నాకినా ఈ నాలుక దాకానే రుచి, అవతల ఏముండదు. హల్లెలూయా. అందుకు ఈరోజు మనం ఏం చేయాలి అంటే, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు మనం దాన్ని నేర్చుకోవాలా. అందులో సత్యం ఏమొస్తున్నదో అది తీసుకోవాలా. అర్థమైందా? ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేను పురుషుణ్ణి చూడను కదనయ్యా, మరి ఇదేలా సత్యం? ఇంకొక ప్రశ్న ఉంది ఆడ. చదువు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. ఇది వాక్యం. నీలో పుట్టేవాడు మామూలు వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతి అవుతావు. నమ్ముతారు ఎవరన్నా? ఎంత అద్భుతంగా మన కొరకు ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. నిరీక్షణ ఉండాలా. ఈ సంవత్సరం క్రిస్మస్లో మనకి ఏముండాలంటే నిరీక్షణ ఉండాలా. చచ్చిపోయినా పర్వాలేదు కానీ దేవునిలోనే మరణించాలి. ఈమె అవమాన పడుతూ ఉంది కానీ టెన్షన్ పడుతూ ఉంది, గాబర పడుతూ ఉంది. చూడండి, ఇంకొక మాట ఉందాడా. చివరిగా మనం మాట చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ఓసేపుకు తెలిసిందన్నమాట. ఏమని? ఈమె గర్భవతి అయిన సంగతి ఎవరికి తెలిసింది? ఓసేపుకు తెలిసింది. ఓసేపుకు తెలిస్తే, ఓసేపు చూడండి ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి. ఒకసారి మత్తయి సువార్త 1:19 చదవండి, చివరిగా చదవండి. అందులో మంచి రహస్యం ఉంది ఆ వాక్యంలో. మత్తయి సువార్త 1:19. ఆమె భర్త అయిన ఓసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక, చాలమ్మా, ఏం చేయక. మనమైతే చెప్పండి, ఇది దేవుని బిడ్డలం. ఎక్కడ నలుగురుంటే అక్కడనే లొల్లి చేస్తాం కదా. గర్భవతి అయిన సంగతి నాకు తెలిసినప్పుడు బాధపడ్డాడు, ఏడ్చాడు. కానీ అవమానపరచనొల్లక ఆమెను బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలి, ఆమెను శ్రమ పెట్టాలి అనుకోలే. తెలుసా? మనమైతే నలుగురిని పిలిచి నిన్న మీటింగ్కి పోయాం కదా, అక్కడ నాతో ఉండు లేదు, నాతో తిరుగుడు లేదు, ఎవడో పడితే ఆంతోటే ఉండు అని చెప్పేస్తాం. నలుగురికి చెప్పేస్తాం. చెప్తామా? చెప్పమా? ఒక భర్తగా ఎంత శక్తి ఉంది భార్య పైన ప్రేమ చూడండి. మనం చూడగానే చూసిందనే అంటాం, నవ్వగానే నవ్వుతుంది అని అంటాం. ఒక పూట మనకు సరిగా చూసుకోకపోతే భార్యను అనుమానించేస్తాం కదా. ఒక పూట, ఒక బట్ట, ఒక నీళ్లు, ఒక స్థలంలో కూర్చోపోతే, ఒకసారి చక్కగా మనల్ని ప్రేమించకపోతే, ఒకసారి మర్చిపోతే, నువ్వు నన్ను మర్చిపోయావు ఎందుకు? మీ వాళ్ళ ప్రోగ్రాంకి వెళ్ళామనే కదా. ఎంత సత్యం ఉన్నది ఇక్కడ చెప్పండి. ఆయన ఏమన్నా అవమానపరచాలని పరచరదా? అందరిని పిలిచేసి రెండయ్యా ఇగో నేను పెళ్లి చేసుకుంటా అనుకున్నా, కానీ ఈమె గర్భవతి అయింది. కానీ ఆయన ఏం చేశాడు? ఇప్పుడు చదవక అవమానపరచనుల్లగా రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనకుండా ఇదిగో చూడు, ఇప్పుడు ప్రభుదూత ఎడికి వచ్చింది, ఆయన కలలోకి వచ్చేసింది. ఏమంటా ఉంది? హల్లెలూయా. ఏదన్నా కళ వచ్చింది అనుకో, దాన్ని నమ్ముతాం మనం. చచ్చిపోతానేమో. దేవుడు 1,00,000 రూపాయలు ఇవ్వమన్నాడు, కలబడ్డదనుకో, అది మాత్రం ఎవరికి చెప్పు. 1,00,000 ఇవ్వమన్నాడు, ఎక్కడి నుంచి ఇయ్యాలి? నిజమే కదా. దేవుడు నిన్ను ప్రార్థనకి రమ్మని కలబడ్డాడు అనుకో, అది చెప్పు.
రాత్రి శవం కనబడదు అనుకో అన్న, రాత్రి శవం కనబడదు అన్న, ఏం జరుగుద్దో ఏమో. పొద్దుల తిండి మానేసి కూర్చుంటా. కానీ ఓసేపుకి ఒక కళ వచ్చింది. సప్నమందు అని అక్కడ రాయబడింది. ఆమె ప్రత్యక్షం కాలేదు, డైరెక్ట్గా వచ్చి, ప్రత్యక్షం అంటే ఏంది, డైరెక్ట్గా వచ్చి ఇట్లా ఉండి మాట్లాడడం, నానా పలానా మనిషి పలానా వ్యక్తి ఇట్లా ఉన్నదని, మళ్ళీ ఇక్కడనే అదృశ్యమైపోవడం అంటే మాయమైపోవడం. ఇది ప్రత్యక్షత. అక్కడ ఏమని రాసింది అక్క, సప్నమందు అంటే కళ. వచ్చేమన్నా దేవదూత చదువు ఒక్కొక్కసారి. దావీదు కుమారుడు అనియు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. చూసావా, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. నమ్మాడు ఆయన స్వప్నాన్ని, కళను నమ్మాడు. తెలుసా దేన్ని నమ్మాడు? కళను నమ్మాడు. పొద్దున్నే లేచి పోయి భార్య దగ్గర పోయి భార్య చేయబట్టి ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు నాతో రా అన్నప్పుడు మరియమ్మకి ఎంత గమ్మత్ అనిపించుంటుంది ఒక్కసారి చెప్పండి మీరు అందరూ. భర్త ప్రేమిస్తే దునియని గెలుస్తుంది ఒక భార్య. భర్త చీపో అన్నాడంటే దునియ ప్రేమించిన భర్త ఆ భార్యకి సంతోషము ఉండదు. ఎవరేమన్నా అనుకోని నా భర్తను నన్ను ప్రేమించాలి కదా అనుకుంటుంది భార్య. మరియమ్మ జోడి అట్లా లేచి నిలబడ్డాది. వీళ్ళకేమున్నది? ఇద్దరికి నిరీక్షణ ఉన్నదా లేదా? చెప్పండి, నిరీక్షణ ఉన్నదా లేదా? హల్లెలూయా. ఈయన అనుకోవచ్చు కదా, నువ్వేనా తప్పు చేస్తే నీ గర్భం వచ్చిందని అనుకోలే. దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యంలో నాకు స్థలం ఉంది అని నిరీక్షణ ఆయనకుంది. నిజంగానే గర్భం నాలో పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటున్నానన్న నిరీక్షణ ఈమెకి. ఈరోజు మనం అందరం ధన్యులమండి. ఎందుకు ఏడుస్తున్నాం కదా? ఈరోజు మనం అందరం ఎవరము? ధన్యులం. ఏడవాల్సిన అవసరం లేదు, కూర్చొని ఏడవాల్సిన అవసరం. మరియమ్మ లేచి ఆనందపడ్డది. చూసావా ఎట్లా ఆనందపడింది? ఇంకొక మాట చదవండి అక్క, లూకా సువార్త 35 1వ వచనంలో 35 42 1వ వచనం 42 చదవండి. అగోగో చూసావా ఎంత అవమానం నుండి ఎక్కడికి వచ్చేసిందామా? ఈ భూ ప్రపంచంలో ఉన్న స్త్రీలందరిలోనే నీవు చాలు. ఇప్పుడు 35 చదువు, 45 చదువు. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ఎవరు నమ్మారు? ఒక కళను నమ్మింది. ఓసేపు ఏం నమ్మాడు? ఒక కళను నమ్మాడు. ఈరోజు నమ్మలేవా దేవుణ్ణి నువ్వు పూర్తిగా? నిరీక్షణ లేదా? నిరీక్షణ ఉండాలి. సస్తే చేస్తా ఏం భయం అవుతుంది? నిరీక్షణ ఉండాలి కదా. ఈరోజు చచ్చిన వాళ్ళందరూ ఏడున్నారు ఎవరికన్నా తెలుసా? అమ్మా మనకి పరలోక రాజ్యం ఉంది. ఈడ ఉంటే దేవుడు ఉన్నాడు. నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అవమానపరిచిన దానిని ఆయన మాయంపరుస్తాడు, నిన్ను మాయంపరుస్తాడు. చూసావు ఎంత అవమానం? ఆమె ముందు టెన్షన్ పడ్డది, తర్వాత ప్రశ్న అడిగింది, తర్వాత గర్భం ధరించింది, తర్వాత భర్త సహాయం ఎట్లా దొరికింది. ఒక భార్య భర్తలుగా కూడా మనం అట్లా సహాయంగా ఉండాలి. ఇరువురు కలిసి ప్రేమ కలిగి క్రిస్మస్ని కొనియాడాలి, పండగని కొనియాడాలి. సపరేట్ క్రిస్మస్ కాదు, నేను ఇస్తా నేను ఇవ్వ, ఇది కాదు ఇంట్లో మర్యాద. ఇరువురు కలిసి ప్రేమతో దేవునికి అర్పించాలి, ప్రేమతో ఇరువురు కలిసి ప్రార్థన చేయాలి, ప్రేమతో ఇరువురు కలిసి ఆనందం ఉండాలి. నీ పిల్లల్ని దేవుడు కాపాడుతాడు, నిన్ను దేవుడు కాపాడుతాడు. ముందు నీలో ఏముండాలంటే నిరీక్షణ ఉండాలి. 80 సంవత్సరాల వరకు వాళ్ళు నిరీక్షించారు, ఇంచలేదా? గుడ్రాలై ఈమె చిన్న చిన్న కళలకి చిన్న చిన్న దర్శనాలకు దేవుణ్ణి నమ్మారంటే నిరీక్షణ ఉందా లేదా? దేవుడు గొప్పవాడని వీళ్ళకి విశ్వాసం ఉందా లేదా? ఈరోజు మనందరికి కూడా విశ్వాసమే ఉండాలి. ఉండి ఈ పండగని మనము సక్రమంగా అందరము కలిసి నపరొక్క చెయ్యేసి, వాళ్ళు వస్తే వీళ్ళు రాలు, వీళ్ళు వస్తే వాళ్ళు, ఇట్లా కాదు, నేను చేయాలి, ఈరోజు మందిరాన్ని శుభ్రం నేనే చేయాలి అన్నంత తాకతి, ఒక నిరీక్షణ నీలో ఉండాలి. అర్థమైందా? వాళ్ళు వస్తే చేస్తాలే, వాళ్ళు రానే రాలైతే అనేది కాదు. నా పని ఏదో ఉంది మందిరంలో చేసేది, వెతుక్కొని చేయాల.
హల్లెలూయా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, మనందరిని దీవిస్తాడు. మనమందరం ఒకసారి మోకాళ్ళ మీద కూర్చుందాం. అయ్యా, నిరీక్షణ లేని ఇతరుల వలె నన్ను ఉంచొద్దు ప్రభువా. నిరీక్షణ కలిగిన జీవితము, నిరీక్షణ కలిగిన